మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు. వీడు కట్లపాము, నేను తాచుపాము. సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజన్న నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. నీది కూడా చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వరస్ట్ గా మాడుతున్నారు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్యా. శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే ఆ నాగబాల నా చెల్లి ఎలాగవుద్ది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీ చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగున్నాడు. నేను ఒప్పునా? చేసి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకం గ్యారంటీ ఏంటి? ఒక్క పోం కూడా కదలలేదా? నేను వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. నాగరాజు తెట్లేదు, కాటడిపోద్ది. నాగరాజా ఆడబడరా? నేనే. నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మంది నాగలోకం, పోయా పాతాళలోకం, నీరు యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమాలోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చస్తారు. అలాగే. ఇదే మీ క్లాస్ వార్నింగ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారండి. కొడతారా? కొట్టినట్టున్నారా? పోదాం. వీడు ఫిక్స్ అయిపోయాడు. వచ్చారా? అయితే గెస్ట్ హౌస్ లో దింపేయండి. రెండయ్య జంట కవులు. ఏంటో చెప్పండి. ఎలాగా మీ ఇద్దరు ఒక మేడలో 2 తాళిబొట్లు కట్టడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిపిస్తే కట్న కానుకల గురించి మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళకి కానుకలు అవి నచ్చవు. మీరు ఇవ్వాలనుకుంది మాకు ఇచ్చేయండి. మీ ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తున్న నచ్చాలదు. కానీ మా ఇంట్లో వాళ్ళు రారే. వచ్చారు, నేనే పిలిపించా. అమ్మని భలే ఇరికించేశాడు. మురుగా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఓకే ఓకే. அப்பா நல்லா இருக்கீங்களா? அம்மா வணக்கம்மா. வணக்கம். ఒరే మురుగా, కోడల పిల్ల రొంబ బాగుందిరా. ఈ అమ్మాయిని చూసా రంగారావు ఫ్యామిలీ ఏడ్చి సావాలా. డన్. తీసుకురా, నాన్న వెయిట్ చేస్తున్నాడు. அப்பா ஒரு அர்ஜென்ட் வேலை இருக்கு. வேலை முக்கியம். బ్యాగ్ కుర్తి పోడా. నాన్న వెయిట్ చేస్తున్నారా? బొట్టు హెయిర్ స్టైల్ తొందరగా మార్చొచ్చే. ఓకే. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాను రా. అమ్మరాలేదా? నీ పెళ్లికి వస్తుందిలేరా. ఆశీర్వదించండి మావయ్య. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి. నాన్న ఈ అమ్మాయి నాకు తెలుసులేరా, నువ్వు ప్రేమించిన అమ్మాయిగా. నీ పేరేంటమ్మా? శశిరేఖ. బాగుందమ్మా. రే విశ్వ, నీ సెలక్షన్ అదిరిందిరా. కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది. హలో, నమస్కారం ముచ్చయ్య గారు. మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం. చెప్పండి. ఇటివరా, కోడల పిల్ల బంగారు బొమ్మలా ఉంది బుచ్చయ్య గారు. బంగార బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరా? ఇద్దరేంటి? అవును, విశ్వ మురుగాలు ఇద్దరు కలిసి శశిరేఖని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరికి పిచ్చి పట్టిందిరా. పిచ్చి కాదు, కొవ్వు ఎగదట్టింది. పెళ్లి వద్దు, ఉద్యోగాలు వద్దు, వెంటనే సూట్ కేసులు చదువుకుని బయలుదేరండి. మేమే స్కూల్ పిల్లం కాదు, చెప్పగానే బ్యాగులు చదువుకుని బయలుదేరడానికి. బయలుదేరకపోతే కాలు చేతులు వెలకొట్టి మళ్ళీ తీసుకెళ్తాం. మేము చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాం. ఏంటిరా చేసుకునేది? ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి? మీరు ఎన్నన్నా చెప్పండి, ఈ అమ్మాయి మా వైఫ్. ఈ అమ్మాయితోనే మా లైఫ్. మేము అలా ఫిక్స్ అయిపోయాం. అందులో చేంజ్ ఉండదు. చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోవడానికి మేము ఇలా వ్యవహారం కాదు. మీరే కాదు, ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. నువ్వు పదరా. మీకేంటి సార్, తాపీ ధర్మారావు హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి. మీరేం కంగారు పడకండి. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉంచండి.
ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మాకు హోల్సేల్ గా దొరుకుతున్నాయి. బావగారు సంబంధి బుచ్చయ్య బాబు గారు వణక్కం వణక్కం. అంతా కట్టుకొని వచ్చారు, ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి 2 కొడుకుల్ని 1 కోడల్ని పార్టీ అப்புறம் పోలాం. బా సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు. ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందంతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? சீக்கிரமா கல்யாணம் பண்ணிட்டா எல்லாருக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கும். మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని పిలిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం ఏమిట్రా? పిచ్చి కాకపోతే ఇదో పార్ సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. పదరా చచ్చిపోతాం. ఉండండిరా. లేకపోతే ఏంటి నాన్న? ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఇంతకీ ఏంటి పెళ్లి జరిగి తీరాలంట. అంతేగా? ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవర్రా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చేయను. నువ్వేంటే చేసేది? మేమే చేసుకుంటాం. పంతులు గారు ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై 3 పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్నా తగ్గుద్ది. పదరా పదరా. ఈడియట్స్. నెత్తి మీద గుడ్డ ఏంటి? ఏం చేయమంటారండి, మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి? ఆ? బాలరాజేడి అడుగు. పగులుతోంది మొగలిపోతా. ఏమైంది అతనికి? పిచ్చా? ఏం చెప్పమంటారండి, 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం ఊరుకో, ఏడవకు. కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. ఏయ్, నాగినిలా వస్తున్నా కౌగిలినే బాలరాజు. ఇస్తు- నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు. బాయ్. రాకొచ్చు. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్ళలేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్నా ఈ బుచ్చేగాడు వాళ్ళని అళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చయ్య గెలవడానికి వీల్లేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడి తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, మ్. వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెలని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు. ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే? బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అవన్నీ సీక్రెట్స్, నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుడు అనమాట. నారాయణ నమో నమో. నువ్వు నారదుడు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. హ, నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుడు కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారం బలరాముడు. బలరాముడా? ఎంత వీక్ ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపెళ్ళంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవా, ఏ రుక్మిణి, దా, దా, దా. కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలి సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే. ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, హ? కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా.
అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను మూడు విషయాలు చెప్తాను. 1 ఈమె నీ చెల్లి, 2 ఈమె నీ చెల్లి, 3 ఈమె నా చెల్లి. 4 ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే ఒప్పుకున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని ఎదురు. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం ఉండైతే ఓకే. వ్యతిరేక నువ్వు వచ్చి బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేటుగా వచ్చారంటే శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం ఫస్ట్ నైట్. వస్తాయిట ఎవరికి? అమ్మాయికి అల్లుళ్ళకి. வாங்க சம்பந்தி வாங்க. இன்னைக்கு நல்ல நாள். இந்த வாரம் நல்லது, இந்த முகூர்த்தம் நல்லது. இன்னைக்கு நடக்க போக காரம் நல்லதுதான். எங்களுக்கு ரொம்ப சந்தோஷமா ఏ, இருக்கு. ఆపండి మీ అరవగోల. ఇందులో తప్పే ఉంది బావగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్స్ ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. మీ అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్ అమ్మాయి ఎదురా ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలిపేస్తున్నారు. కలిపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు ఊరుకున్నారు? మేము ఎందుకు ఊరుకుంటాం సార్? బయట గడి చేసాం. చెప్పు తెగుతుంది. సార్ సార్ ఎక్కడికి సార్? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలనే ఉంది సార్. అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలేదు. రామరామా. కృష్ణాష్టం అని చెప్పి కృష్ణుడు గెటప్పేసావా? కాదు, నేను నిజమైన కృష్ణుడిని. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా? భారతంలో కృష్ణుడిని. కావాలంటే మన అప్పారావు పాపారావు అడిగిన వాళ్ళు ప్రతి జన్మ నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? ఓహో, నీ అవతారాల వెనకాల వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. ఏయ్, నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు. చెప్పు. సార్ ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తా ఉంటే నాటకం ఆడేవు సార్. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుతుంటారా? జరిగి తీరుతుంది. చంద్రమతి, ఆ? రండి స్వామి, రండి రండి రండి. భలే సమయానికి వచ్చారు. చిచి, లేబర్ బుద్ధులు పోనించుకున్నావు కాదు. మీరు పచ్చడి మెతుకులు తినే పైకి వచ్చారు. కానివ్వండి. ఎలా ఉంది? మండుతోంది. అంటే పెట్టిన కారం సరిపోయిందన్నమాట. కొంచెం ఎక్కువైంది. ఉప్పు కారం లాంటి ఆ మురుగన్ గాడు విశ్వం గాడు దొరికారు కదా అని రెచ్చిపోకు. ఆ దోర మామిడికాయ లాంటి నీ కూతురు కూడా దొరికింది. కొంచెం నువ్వుల నూనె పోసి కలిపితే నా సామి రంగా ఊరంతా గుబాలిస్తుంది నీ కీర్తి. 100 అబద్ధాలు ఆడేనా ఓ పెళ్లి చేయించమన్నారు. 100 మందిని చంపేనా సరే నా కూతురు పెళ్లి చేస్తా. చూస్తే అయిపోతా. సమంది గారు, బావగారు పిలిచారా మావయ్య? మీ అందరికీ ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మురుగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిజంగా ఒప్పుకున్నారా బుచ్చయ్య మావయ్య? నిజమే. నా కూతురు, మీరు, మీ అమ్మ బాబులు ఇంతమంది మోజుపడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంది. ఏయ్, ఆ నెక్లెస్ చూడవే. ఇక నీకు రెస్ట్ దొరకదేమో కదా. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే 2 బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరూ బాధపడదు డాడీ. అంటే నువ్వు 2 తాళిబుట్లు మనస్ఫూర్తిగా కట్టించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించదు డాడీ. ఈ మాట కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు. ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి.